ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చేసాము. నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చేసాము. సో 1954 నుంచి స్టార్ట్ అయిన చరిత్ర, 1.5 feet నుంచి స్టార్ట్ అయిన ఒక విగ్రహం ఇప్పుడు ఆల్మోస్ట్ 67 feet ప్రస్తుతం అయితే చూస్తున్నాము. దీని గురించి తెలుసుకోబోతున్నాము. ఆ సుదర్శన్ రాజ్ కుమార్ గారు, చైర్పర్సన్ అండ్ ఆర్గనైజర్ టు దిస్ ఈవెంట్. నమస్తే సార్. నమస్తే. మీ గురించి చెప్పండి. 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, ఆయన మొదలుపెట్టిన వినాయకుడు. మరి ఆయన స్వర్గస్థులైన 1994లో శంకరయ్య గారు స్వర్గస్థులు అయిన తర్వాత మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, ఆయన దాని తర్వాత 2022లో ఆయన స్వర్గస్థులయ్యారు. వారితో పాటు మా మామయ్య సందీప్ రాజు గారు, ఆయన కూడా 40 ఏళ్ళ నుంచి మా నాన్నగారు ఎంబడున్నారు. దాని తర్వాత ఆయన కన్వీనర్గా చూస్తూ ఉన్నారు. నేను వచ్చి చైర్మన్గా గణేష్ ఉత్సవ కమిటీ బాధ్యతలు నాన్నగారి తర్వాత నేను చూస్తూ ఉన్నాను అన్నమాట. మరి 1954లో ఒక్క అడుగు పెట్టిన వినాయకుడు. మరి ఈ సంవత్సరానికి 71 సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మనం గత సంవత్సరం మనం చూసినట్టయితే 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేశాము. 70 సంవత్సరాల సందర్భంగా సప్తముఖ మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేశాము. బాలరాముడు, రాహు, కేతువు, శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశాము. కానీ ఈ సంవత్సరంకి ఒక ప్రత్యేకత ఉంది. 71 సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. 71 సంవత్సరంలో ఏం ప్రత్యేకత అంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని డిజైన్ చేయడం జరిగిందనమాట. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజు గారు, మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, ఇతర పెద్దలందరూ ఈ సంవత్సరము ఈ థీమ్ తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు, మరొక వైపు మీరు చూసినట్టయితే మరి గజ్జలమ్మవారు. మరి 1954 ఎప్పుడైతే వినాయకుని వెనుక ఉన్న గుడి ఉండే, ఆ గుడిని మనము పగలగొట్టి పెద్ద గుడి కట్టాలన్న ఆలోచనతో గుడి కట్టాలన్నమాట. అప్పుడు ఈ అమ్మవారిని మనం పక్కకున్న ఒక ప్లేస్లో గుడి ప్రతిష్టాపించడం జరిగిందన్నమాట. సుమారు 70 సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారిని ఆమె ప్లేస్లో పెట్టి పూజించడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు పురి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలరాముడు, మన సుదర్శనుడు మనం ఏర్పాటు చేసాము. ఇంకోవైపు మరి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో సుమారు 100 మంది పైన కళాకారులు దీన్ని తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. దాదాపు ఈ సంవత్సరం 82 రోజుల సమయం పడుతుంది. 82 రోజుల సమయంలో ఈ 100 మంది పైన కళాకారులు తయారు చేయడం జరిగింది. సుమారు 4-5 రాష్ట్రాల కళాకారులు అందరూ వచ్చి ఈ వినాయకుని ఇక్కడ తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, అదేవిధంగా తమిళనాడు, బాంబే నుంచి ఇంకా 5-6 రాష్ట్రాల కళాకారులని ఎప్పుడైతే మనకి ఎక్కడైతే అర్జెన్సీ ఉంటుందో మంచి నిపుణులైనటువంటి కళాకారులను తీసుకొని ఇంత సుందరమైన వినాయకుని తయారు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులు మన దానం నాగేందర్ గారు, అదేవిధంగా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంతకుముందు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉండే, అన్నీ ఏ ఉన్నా మాకు ప్రభుత్వం తరఫు నుంచి ఆయన కోఆర్డినేటర్ చేస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మాకు ఏ విషయంలో ప్రభుత్వం సంబంధించి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సిబి ఆనంద్ సార్ గారు కూడా ప్రతి విషయంలో మాకు సపోర్ట్ ఉండి ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మరి సార్, లడ్డు విషయానికి వస్తే వేలంపాట లాస్ట్ ఇయర్ ఎంతకు వెళ్ళింది? చూడండి, గత సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర లడ్డు ఇప్పుడు ఇంతకుముందు సురుచి ఫుట్బాల్ పెడతా ఉంటుండే, దాంట్లో చాలామంది భక్తులు తెచ్చిపెట్టారు. కానీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో మేము లడ్డు ఎప్పుడు వేలం చేయలేదు, వేలంపాటు చేయమన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి ట్రెండ్ అనేది లేదన్నమాట. వేలంపాటు అంటే అలా ఏం లేదు. ఇక్కడ మేము అనుకోలేదు, ఏ భక్తులు వచ్చే ఏ లడ్డు అన్నా కానీ భక్తులకు చెందాలనే ఉద్దేశంతో ఆ థాట్ని మా మైండ్లోంచి తీసేసాము, సేల్ చేయాలనే థాట్ తీసేసాము. ఇక్కడ చాలా వందల లడ్లు వస్తాయి. ఎందుకంటే ఎవరైతే మొక్కుకుంటారు మా పిల్లలు కావాలని,
వాళ్ళు ఒక దాదాపు ఒక 4-5 సంవత్సరాలు కంటిన్యూ ఆ లడ్డు ఆ బాబు ఎంత వెయిట్ ఉంటారో ఆ వెయిట్ అనేది పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి చాలా లడ్డు వస్తాయి. ఆ లడ్డుని ఒకటో రోజు రెండో రోజు పూజ చేసేసి మేము భక్తులు పంపిణీ చేస్తాం. దాంతోపాటు ప్రతిరోజు పులిహోర, మన దద్దోజనము, గుడాలు, అట్లా రోజు భక్తులు కూడా వందలాది కిలోలు మేము భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మరి సౌత్ ఇండియాలోనే చూసుకుంటే అతిపెద్ద విగ్రహం, సో ఎలా ఫీల్ అవుతారు? భక్తుల రద్దీ ఎలా ఉంటుంది? అండ్ నిమజ్జనం రోజు ఎలా మెయింటైన్ చేస్తారు? చూడండి, ముఖ్యంగా నేను చెప్పాను, భక్తుల పోలీస్ సిబ్బంది వారి సపోర్టు, మరి ఇక్కడ వాలంటీర్సు, లక్షలాది మంది డైలీ భగవంతుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మరి నిమజ్జనం కూడా మాకు పెద్ద టాస్క్, దాని జాగ్రత్త. ఎందుకంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద వినాయకుడిని ఎక్కడ చేయరు. అందరూ అంటారు అన్నమాట, మేము ఇంత హైట్ అంటారు. కానీ ఇక్కడ వాళ్ళ మన వినాయకుడిని పెద్ద చేసిన అన్ని నిమజ్జనం చేస్తారు. కానీ మన వినాయకుడు అలా కాదు. మన వినాయకుడు ఇంత ఎత్తున చేసి ఊరేగింపుతో తీసుకొని మనం నిమజ్జనం చేస్తాం. మన ఊరేగింపు తీసుకునే సమయంలో కూడా దాదాపు 2-3 టన్నుల స్టీల్ తెచ్చి అక్కడ ఉన్న లారీకి మేము వెల్డింగ్ చేస్తాము. ఆ ట్రాలీ వచ్చి విజయవాడ నుంచి తీసుకొస్తారనమాట. ఆ ట్రాలీకి వెల్డింగ్ దానిపైన చేసి జాగ్రత్తగా ట్రాలీ పైన పెట్టి హుసేన్ సాగర్కి తీసుకొని వెళ్తామన్నమాట. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్? ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, వాటర్ వర్క్స్, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ సిబ్బంది, అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఈ వినాయకుని ఎంబడే ఉండి ఏం కావాలని ఇమీడియట్లీ మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే విషయం కావచ్చు, దీంతోపాటు ఇక్కడ ఉన్న వాలంటీర్సు, మళ్ళీ ఇక్కడ ఉన్న సేవకులు చాలామంది 11 రోజులు దేవునికి బాగా సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మరి ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే చాలా ఖర్చు అయిన ఈవెంట్ అనుకోవచ్చు సార్ ఇది. సో పూజ మరి ఎలా గ్యాదర్ చేస్తున్నారు? చూడండి, నార్మల్లీ ఏ ఫెస్టివల్ చేసినా దాని వెనుక ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఖైరతాబాద్లో ఎట్లా అంటే సందీప్ రాజ్ గారు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, మేమే చూస్తామన్నమాట. మేమేం చేస్తామంటే ఫస్ట్ మా ఖైరతాబాద్ ఉన్న కొంతమంది దగ్గర హ్యాండ్ ఓవర్ తీసుకుంటాము. ఎప్పుడు ఒక 80-90 లక్షల రూపాయలు కాస్ట్ అవుతుంది. ఈ కాస్ట్లో మనము ఈ వర్కర్స్దే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ 60-70% ఇక్కడ పనిచేసే వర్కర్స్కి మనం కాస్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తమిళనాడు చూసుకోండి 12-13 లక్షలు అవుతుంది. ఒరిస్సా వాళ్ళు, అదేవిధంగా షెడ్ వేసే వాళ్ళు కావచ్చు అవుతుంది. కానీ గత సంవత్సరం ఒకటి ఏంటంటే మనం 60 రోజుల్లో 70 అడుగుల వినాయకులు తయారు చేసాం. కాబట్టి కాస్టింగ్ ఎక్కువైంది. సో మేము ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళందరి దగ్గర నుంచి మేము అప్పు తీసుకొస్తాం, అంటే హ్యాండ్ ఓవర్ తీసుకొస్తాం. వినాయకుడి ముందు ఎప్పుడో మన కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ పెడతారు, వాళ్ళకు 20 లక్షలు ఇస్తుండే, మళ్ళీ ఒక 4 కమాన్లు పెడతాం, వాళ్ళకు 5 లక్షలు ఇస్తారు. తర్వాత మెగా ఇంజనీర్స్ కంపెనీ వాళ్ళు భగవంతునికి మట్టి మొత్తం ఇస్తారు. వాళ్ళు మెగా ఇంజనీర్ దాదాపు 7 లక్షల రూపాయలు గత సంవత్సరం మాకు ఇచ్చారనమాట. మట్టి కాస్ట్ ఒక 5 లక్షల రూపాయలు మట్టి వర్త్ ఇచ్చారనమాట. అదేవిధంగా ఇంకో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, పూర్ణగాన్ అని హైదరాబాద్లో లీడింగ్ కాలేజెస్ అనమాట. ఆయన ఒక 3 lakhs ఇచ్చారు. గత సంవత్సరం మేము తిరిగి ఇవ్వలేదన్నమాట. ఆయన అడ్వర్టైజ్మెంట్ పెట్టలేదు, ఈ సంవత్సరం అడ్వర్టైజ్మెంట్ ఇట్లా దీనివల్ల ఒక 35 లక్షల రూపాయల రెవెన్యూ వస్తుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ మేము చందాలు రాస్తాము. దానిలో ఓ 14-15 లక్షల రూపాయలు అందరూ భక్తులు ఇచ్చే 100-200 ఇచ్చేది మొత్తం రాస్తాం. దీనివల్ల వేస్తుంది. దీని తర్వాత మేము ఇక్కడ బయట పోయి ఎవరి దగ్గర చందాలు చేయము. ప్యూర్లీ ఇక్కడ వచ్చే భక్తులు 10-20 రూపాయలు అయితే మొక్కు పడిస్తారు. దానివల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి. మేము అనుకుంటే 10 మంది విఐపీస్ పోతే వాళ్ళు దీన్ని కాస్ట్ ఇస్తారు. కాకుండా ఇక్కడ వచ్చిన అందరూ 10 రూపాయలు 20 రూపాయలు హుండీలో కలెక్షన్ చేస్తాం. దాదాపు 60-70 లక్షలు. గత సంవత్సరం ఏంది ఫస్ట్ టైం ఎక్కువ వచ్చింది, 72 లక్షల రూపాయల దాకా హుండీ కలెక్షన్ అయింది. ఇట్లా ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి తిరిగి వాళ్ళకు ఎవరి దగ్గర మేము తెచ్చామో దానికి వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నమాట. స్టీల్ తెస్తాము, సుమారు ఒక 15-16 లక్షల స్టీల్ తెస్తాము, కర్రలు తెస్తాము. ఇవన్నీ హుండీల నుంచి వచ్చిన పైసలతో మేము తిరిగి వాళ్ళకి చెల్లింపు జరగడం జరుగుతూ ఉందన్నమాట. సో మరి విగ్రహం చూస్తే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కదా సార్, 67 feet ఈజ్ నాట్ ఎ జోక్. మరి మటీరియల్ ఎంత ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు? చూడండి, మీరు 67 కాదు, మేము 69 feet అంటా ఉన్నాం. కానీ 60 అడుగుల పైన ఉంటుంది విగ్రహము. మరి దీనికి వచ్చేమో కర్రలు వచ్చేమో ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి అందరు రంగారావు గారని వాళ్ళు పంపిస్తారు. సుమారు 30-40 టన్నుల కర్ర పడుతుంది. స్టీల్ వచ్చి సికింద్రాబాద్లో ఒక షాప్ ఉంది, ఆయన నుంచి వస్తాము. షెడ్ వేసే వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వస్తారు. మళ్ళీ స్టీల్ స్ట్రక్చర్ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసే వాళ్ళు నాగబాబు అనే అతను దాదాపు ఒక 15-18 సంవత్సరాల నుంచి ఆయనే చేస్తున్నాడు. ఆయన అంతకుముందు ఆదిశేషు అని ఉండే, దాని తర్వాత ఈయననే చేస్తూ ఉన్నాను అనమాట. దీని తర్వాత నేను మట్టి వర్క్స్ వచ్చేసేసి మేము చెప్పాను 4-5 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి ఈ మట్టి వర్క్స్ అనేది చేయడం జరుగుతున్నాం. కలకత్తా ఇస్ ఫర్ ఫేమస్ మడ్, సో మట్టి అక్కడి నుంచి కూడా తెప్పిస్తున్నారు. ఈ కలకత్తా కాదండి, రాజస్థాన్ క్లే అని ఉంటుంది. రాజస్థాన్ అనే క్లే ఉంటుంది, అది పౌడర్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ మిక్స్ చేయడం వల్ల బంగమట్టి అవుతుంది. వరిగడ్డి, వరి పొట్టు,
మరి గడ్డి, అదేవిధంగా ఉష్క, జూట్ బ్యాగ్, రా మెటీరియల్ ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల మనకు ఒక స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే 2-3 గంటలు తదేకంగా వర్షం పడ్డ ఈ మట్టి మన కరిగిపోకుండా మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ ఖైరతాబాద్ గణేష సుదర్శన్ గారు ఇచ్చారు కదా. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మటీరియల్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు, ఈవెంట్ ఎంత పెద్దగా ఎలా ఆర్గనైజ్ చేస్తారు అన్నది టచ్ మీడియా త్రూ మేము మీకోసం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.